కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ను రద్దు చేసి వీబీజీ రామ్జీ మిషన్ పేరిట కొత్త కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. వెంటనే ఆ మిషన్ ను రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిరికొండలోని ఏఐయుకేఎస్ ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మీరు మతాలు తెలియజేసి రెచ్చగొట్టారు. మీరు చేసిన గత 11 సంవత్సరాల్లో అభివృద్ధికి చెప్పండి. మరి మనం చూసుకుంటే గతంలో మోడీ గారి కన్నా 100 రెట్ల ఎక్కువ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు మన దేశం ఈ విధంగా మనం ఉన్నామంటే ఆ రోజు సంస్థలు తీసుకొచ్చి ఒకదాటి తీసుకొచ్చి ఆర్థిక రంగాన్ని తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఇలా మోడీ గారు కేవలం వాళ్ళ రాజకీయం కోసం అటు ముస్లింలు అని చెప్తూ ఇటు కిచెన్స్ అని చెప్తూ గత 11 సంవత్సరాలు పెడతారు. మరి ఈరోజు మనం చెప్పినట్టు కదా ఉపాధి హామీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ రోజు యూపీ గవర్నమెంట్ లో 17 పార్టీ నుండి ఆ రోజు కమ్యూనిస్టులు కావచ్చు అన్ని పార్టీలు కలిసి ఒక రూపకల్పన చేసింది అన్నగారు చెప్పినట్టు కదా. దాంట్లో ఎందుకంటే ఆ పని పోతే వాస్తవంగా ఒక దెబ్బ జరిగిన అక్కడ ప్రత్యక్షంగా ఏర్పాటు చేయాలి, వాటర్ చేయాలి. సపోజ్ వికలాంగులు ఉంటే కూడా వారికి 50% పని 50% వాళ్ళకు టైం తక్కువ ఉంటుంది. పూర్తిగా జీతం ఇస్తూ అంటే దాంట్లో చాలా పెద్దగా మంచిగా ఉన్నది. అలాంటి ఒక లోక్సభలో లోక్సభలో తీర్మానం చేసి నేను ఒక రూపాయి చట్టం తీసుకొచ్చి ఆ పేరు కూడా ఇలా మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన